నెల్లూరు 40వ డివిజన్ మూలాపేట పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్లో రోడ్డు మార్జిన్ వ్యాపారులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రతి దుకాణాన్ని పరిశీలించి దుకాణదారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో పేద ప్రజలను ఇబ్బంది పెడుతూ మంత్రి నారాయణ ఒక నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారాయణ నెల్లూరులో ఎండ్ టు ఎండ్ రోడ్ల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మైపాడు గేటు వద్ద స్ట్రీట్ వైండింగ్ ప్రాజెక్టు పేరుతో రోడ్డు ప్రక్కన దుకాణాలు ఏర్పాటు చేసి తన ఎన్ టీంకు కేటాయించుకున్న మంత్రి నారాయణకు అక్కడ ఎండ్ టు ఎండ్ విధానం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇక్కడ దుకాణాలను తొలగిస్తే బాధితులకు మరోచోట ప్రత్యామ్నాయం చూపించాలని పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ పేర్నాటి కోటేశ్వరరెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు మానికల సునీల్, 11వ డివిజన్ ఇన్ఛార్జ్ మహేష్ యాదవ్, సిటీ నాయకులు హరిబాబు, సింగంశెట్టి అశోక్, పెంచలయ్య, చంద్రారెడ్డి, అజయ్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో కనికరం లేనటువంటి నియోజకవర్గం అంటే పాలకుల యొక్క కనికరం లేనటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉందా అంటే నెల్లూరు నగర నియోజకవర్గం అనే చెప్పాలా. ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం విధ్వంసం. నేనేమంటానంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర కానీ అలానే మినీ బైపాస్లో అక్కడ ఫ్లైఓవర్ వేసి అక్కడ సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ చేయడం కానీ ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి రోడ్ వైడెన్స్ చేసి అవన్నీ కూడా దాని కింద కొన్ని వేల వాహనాలు వెళ్ళేటువంటి ప్రదేశాలనంతా కూడా క్లియర్గా చేసి రివిట్మెంట్స్ కానీ రోడ్స్ ఎక్స్టెన్షన్స్ కానీ ఫుట్పాత్లు కానీ తయారు చేస్తున్నాం. ఎందుకంటే రోజుకి 20-30 వేల వాహనాలు అవన్నీ కూడా అక్కడ ట్రావెల్ అయ్యేటువంటి ప్రదేశం కాబట్టి. సో అట్లాంటి ప్రదేశాల్లో మీరేం చేస్తున్నారు, ఫుట్పాత్లు వాటన్నిటి దగ్గర కూడా మీకు కావాల్సిన వాళ్ళకి సుమారుగా 35 అడుగులు ఆక్రమించేసి బొంకులు పెట్టించి మీ దగ్గర నారాయణ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఎన్ టీం వాళ్ళందరికీ కూడా వాటన్నిటిని కూడా ఇచ్చిన పరిస్థితి చూసినాం. మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కేవలం ఏంటంటే ఈ మూలపేట ఇది ఒక మారుమూల ప్రాంతం, ఇక్కడ పెద్దగా ఫ్లోటింగ్ ఉండేటువంటి ప్రాంతం కూడా కాదు. ఈ ప్రాంతం వల్ల తప్ప బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి పెద్దగా తిరిగేటువంటి ప్రదేశం కూడా కాదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 40 ఫీట్ రోడ్డు చాలా క్లియర్గా కూడా ఉంది. ఈ పక్కన కేవలం ఒక 10 అడుగులతో కొన్ని షాప్స్ ఉన్నాయి. చాలా నిరుపేదలు అంటే సుమారుగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 40 మంది ఉన్నారు. అదేవిధంగా అటుపక్కకు వచ్చేటప్పటికి ఇంకొక 40-50 మంది దాకా ఉన్నారు. 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా శిస్తులు కట్టుకుంటా ఉన్నారు. ప్రతి 40 సంవత్సరాలకు పైనుంచి శిస్తులు కడుతూ ఉన్నారు. కరెంటు బిల్లులు వాళ్ళ పేరు మీద ఉన్నాయి. సో చిన్న చిన్న బతుకులు వాళ్ళు బతుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారందరికీ కూడా అనేకమైనటువంటి రకాల పథకాలు ఇచ్చి ప్రతి ఒక్క పేదవాడు కూడా సరిగ్గా ఉండాలా, చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు బాగుండాలా, అలానే టైలర్లు బాగుండాలని ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పథకం ఇచ్చి వాళ్ళు రక్షించినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో మీకు ఒక్క విషయం ప్రత్యేకంగా మీరు గమనించాలి. ఎండ్ టు ఎండ్ రోడ్లు అని చెప్పి వాళ్ళ కాంట్రాక్టర్ల బతుకుదెరువు కోసం ఎండ్ టు ఎండ్ రోడ్ల పేర్లు చెప్పి వీళ్ళ కడుపులు కొడతా ఉన్నారు. అదేమని మాట్లాడితే ఇప్పుడు సుమారుగా ఆ పక్కనైతే చాలామంది చూస్తుంటారు, వాళ్ళందరూ కూడా అంతా కూడా నీట్గా వాళ్ళ ఇళ్ళ ముందు అంతా కూడా రోడ్లు వేసేసుకొని ఉంటారు. అంటే ఎక్కడ కూడా గ్యాపులు లేకుండా వాటన్నిటిని కూడా పగలగొట్టి మళ్ళీ ఎండ్ టు ఎండ్ రోడ్ల పేర్ల మీద సుమారుగా వాటికి సంబంధించి ఒక 10 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ అయి ఉన్నాయి. దానికి సంబంధించి ఆ కాంట్రాక్టర్లు బతికే దానికోసం ఉండే రోడ్లను పగలగొట్టి ఏదైతే ఇళ్ళోళ్ళు ఏడుస్తూ ఉండరు, మా ముందు పైపులు ఉన్నాయి వాటిని పగలగొట్టద్దని చెప్తా ఉంటారు. ఆ రోడ్లను పగలగొట్టి ఎండ్ టు ఎండ్ రోడ్లు మీరు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు అక్కడ రోడ్లను ఆక్రమించి మీ వాళ్ళకి ఇచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఒకవేళ ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసినా కూడా అక్కడ ఉండేటువంటి ప్లేసులు ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సిందే. నేనైతే చెప్తా ఉన్నాను, మీరు ఇచ్చేదాకా కూడా ఇక్కడ షాపులు పెట్టుకునేదాకా కూడా మిమ్మల్ని వదిలిపెట్టేది కాదు. ఒకవేళ కాదుకూడదని చేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళందరికీ కూడా ఇక్కడ షాప్స్ కట్టించి ఇవ్వడం కూడా జరుగుతుంది చెప్పాలా. లేకపోతే కనీసం ఇక్కడైనా మీరు షాపులు పెట్టుకునే ఏర్పాటనే చేస్తామని చెప్పాలా. అది చెప్పకుండా ఇది చెప్పకుండా మీరు కానీ తీయకపోతే జేసీబీ పెట్టి కోల్ చేస్తామని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఎక్కడ కూడా చూడనటువంటి పరిస్థితి మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో చూస్తాం. తప్పకుండా కమిషనర్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు, దీనికి సొల్యూషన్ వచ్చేదాకా కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. ఎక్కడ అభివృద్ధి అంటే ఏంది అభివృద్ధి అంటే నారాయణ గారి దృష్టిలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవడం అభివృద్ధి కాదు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే అభివృద్ధి.
ప్రతిభకు పురస్కారం అకుంఠిత దీక్షతో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో శక్తి వంచన లేకుండా కృషి చేసినందుకు గాను జిల్లా స్థాయిలో గుర్తింపు పొంది జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు తీసుకున్న కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ గారికి ఇదే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం. ప్రతిభకు పురస్కారం విధి నిర్వహణలో విశిష్ట సేవకు గుర్తింపుగా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో గౌరవ కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు పొందిన జిల్లా పంచాయతీ అధికారి డి వసుమతి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, జిల్లా పంచాయతీ కార్యాలయం, నెల్లూరు.